కేతన్పల్లిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. వివేక్ ఆయన కొడుకు కలిసి తమపై రౌడీజం చేస్తున్నారంటూ బల్కా సుమన్ తీవ్ర ఆరోపణలే చేస్తున్నారు. కేతన్పల్లిలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారంటున్నారు బీఆర్ఎస్ నేత బల్కా సుమన్. ప్రస్తుతం వివేక్ మాట్లాడుతున్నారు. మంత్రి లైవ్ లో చూద్దాం. మేము పోయింది నిన్న ఎలక్షన్ కోసమే పోయినాము, కానీ వాళ్ళు గొడవ పెట్టుకొని వాళ్ళే చేసుకొని వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన మా పైన ఏదైతే చేస్తున్నారో వారే ఆలోచించుకోవాలి. ఎందుకు గొడవ నా మీద ఎందుకు రాలేయాలి, మా కారు మీదే మా కార్యకర్తలు ఏమనలేదు, వాళ్ళే ఉన్నారు అక్కడ. ఎక్కడైతే పోలీస్ బ్యారికేడ్ ఉండేనో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎందుకు రోడ్ బ్లాక్ ఏదైతే రోడ్ డివైడర్ ఉంటుందో అది తీసుకొని ఎందుకు, మీరు చూసినారు కదా ఫోటోలని. కౌన్సిలర్లను కూడా లోపలికి అనుమతించలేదు, పోలీసులను అడ్డు పెట్టుకొని భయపెట్టించారు అనేది వాళ్ళు. పోలీస్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ద మున్సిపల్ కౌన్సిల్. అదే నిజంగా ఆ పరిస్థితి ఉంటే 22 మంది ప్రమాణ స్వీకారం ఎట్లా చేస్తారండి? వాళ్ళే చేస్తున్నారు కదా, అందరు కలిసి చేస్తున్నారు ప్రమాణ స్వీకారం. ఎక్కడ కూడా గొడవ లేకుండా నేను కూడా అందరూ స్వేరింగ్ అయిన తర్వాత నేను కూడా చెప్పినాను, ఎలక్షన్స్ అయిపోయినాయి, విభేదాలు పక్కకు పెట్టండి, ఆర్కేపురంని మనం మంచిగా డెవలప్ చేసుకుందాం, అందరు కూడా సహకరించండి, ఏదేమున్నా కానీ నాకు ఫోన్ చేసినా కానీ నేను రెస్పాండ్ చేస్తాను, మనము ఆ ప్రగతి గురించి ఆలోచించాలని చెప్పి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. నాకు అనిపిస్తుంది కొంచెం బల్కా సుమన్ గారు ఏ మూడ్లో ఉన్నాడు ఏందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మమ్మల్ని అటాక్ చేయడం వారికి నష్టమైంది, అర్థమైందా? స్మూత్గా మేము వెళ్ళిపోతే అయిపోతుండే అక్కడనే, కానీ వారు ఎందుకు లా తీసుకున్నాడు చేతిలో. నిన్న పోలీసులతో మాట్లాడుతూ కూడా చెన్నూరులో క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి మేము వదిలేసాం. కేతాన్పల్లిలో మాకు ఇక్కడ మున్సిపల్ అవకాశం దక్కే అవకాశం ఉన్నా కూడా దీన్ని పోలీసులను అడ్డు పెట్టుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేస్తున్నారు. పోలీసు ఏం చేసిందని వాళ్ళని రేడ్ చేసిందా? వాళ్ళే అందరూ కౌన్సిలర్స్ని క్యాప్టివిటీలో పెట్టుకున్నారు. ఏమైనా చేసిందా పోలీసు? నిజంగా చెప్పండి. వారి టైంలో వారికి తెలుసు ఏం చేసిందో పోలీసు. ఈ టైంలో ఎవరైనా రేడ్ అయిందా? నిజంగా చెప్పున్నాం. క్యాండిడేట్స్ ఉన్నారు, గెలిచినారు, రేడ్ కాలేదు. పోలీస్ ఎక్కడ ఏం చేసింది? వాళ్ళు చెప్తున్నారు 10 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉన్నా ఏ రోజు ఇట్లాంటి రౌడీజం చేయలేదు, మేము పోలీసులను లేదు. అరే బాబు, నువ్వు ఉన్నావు, TV9 ఉంది అక్కడ, మేమేం చేసినాము? యాక్చువల్లీ ఎక్కడన్నా ఒక క్లిప్పింగ్ చూపించండి. వాళ్ళు చేసిన రౌడీజమే క్లిప్పింగ్ వచ్చింది కదా నిన్న, మేము చేయలే కదా. ఎక్కడ చేసింది? పోలీస్ కూడా ఏమైనా చేసిందా వారికి? నిజంగా చెప్పు. నువ్వు ఆయన అక్కడనే కేతన్పల్లిలో ఉన్నాడు కదా, అందరు ఉన్నారు కదా, పోలీస్ పోయి రేడ్ చేసిందా? మీరు చెప్పండి. కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా పోలీస్ పోలేదు అంటే ఇది కేవలం ఒక డ్రామా, నాటకం వేస్తున్నాడు. ఎప్పటిలోగా కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నారు? సరే, అంతే ఎప్పుడు సెట్? ఎలక్షన్ కమిషన్ అంటే ఏదైతుందో డెమోక్రసీలో ఎట్లయితుందో అట్లా నడుస్తుంది. దేర్ నో ప్రాబ్లం. వీఆర్ నాట్. మీరు హ్యాపీగా ఉన్నారు? నేను ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చినారో, కౌన్సిలర్స్ ఉన్నారు, అందరు ఏదైతే ప్రాసెస్ రావాలో ఎలక్షన్ ప్రాసెస్ అది కంప్లీట్ అయిన తర్వాత అందరు కూడా సరిగా కోఆపరేట్ చేసుకొని అభివృద్ధి బాటలో వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది సార్ ఈ రిజల్ట్స్తో? చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల గెలిచింది. మీరు ఇన్ఛార్జ్గా ఉన్న మెదక్లో కొంత బీఆర్ఎస్ ప్రభావం చూపించింది. సో ఇది ఎట్లా చూడవచ్చు మనం ఈ ఈక్వేషన్? యాక్చువల్లీ మెదక్లో నిజంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చాలా వీక్గా ఉండే, అక్కడ టీఆర్ఎస్ నుంచి పెద్ద పెద్ద లీడర్స్ వచ్చినారు. నేను అక్కడ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఒక ప్రోత్సహించి ఇక్కడ మెయిన్లీ హరీష్ రావు ఆయన కేతాన్పల్లి మీద ఎందుకు వచ్చినాడు? ఎందుకంటే మెదక్ డిస్ట్రిక్ట్లో నేను పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఉత్సాహపరిచి కాంగ్రెస్ క్యాడర్ని స్ట్రాంగ్గా చేసి ఈరోజు ఇంత బలంగా అయినామంటే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీకి ధక్కా తలిగేలాగా పనిచేస్తున్నాము. వాళ్ళందరికీ కూడా భయపడి అక్కడ నా కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ మెదక్ డిస్ట్రిక్ట్లో డెఫినెట్లీ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. మీరు ఇన్ఛార్జ్గా ఉన్న మెదక్లో ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు బీఆర్ఎస్ కోసం పనిచేశారు గుడమైపాల్ రెడ్డి. ఏ పార్టీలో ఉన్నట్టు ఇప్పుడు మీకన్నా క్లారిటీ వచ్చిందా? ఆయన అంటే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కనీసం మీ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్న వారికైనా క్లారిటీ వచ్చిందా? ప్రభుత్వంలో ఉన్నాం మేము, నేను మంత్రి ఇన్ఛార్జ్, నాకు క్లియర్గా ఉంది. అక్కడ మెదక్ డిస్ట్రిక్ట్లో కాంగ్రెస్ పార్టీని బలపరిచే బాధ్యత నాది. నేను దాని గురించి కృషి చేస్తాను. డెఫినెట్లీ వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే